సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. ఇక మంత్రి సీతక్క ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. కవితపై విమర్శలతో మహిళా నాయకులు నష్టపోతారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్నాయి. అంటే కవిత బీఆర్ఎస్, మన కవితక్క సీతక్క వచ్చేసి కాంగ్రెస్. మరి కవితక్కకు సీతక్క సపోర్ట్ చేయడం ఏంటా అని అనుకుంటున్నారు అందరూ కూడా. మరి అదేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో హీట్ పెరిగిపోతుంది. అదేంటంటే మంత్రి సీతక్క షాకింగ్ స్టేట్మెంట్తో ఇప్పుడు చర్చ మొదలైంది. ఆమె స్పష్టంగా చెప్పినది ఏంటంటే కవితపై విమర్శలు చేస్తున్న మహిళా నాయకులు చివరికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని అన్నారు. ఎందుకు అంటే అదేంటో చూద్దాం. మరి సీతక్క అలా బలంగా మాట్లాడడానికి బలమైన కారణాలేంటి? సీతక్క వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కవితను లక్ష్యంగా చేసుకొని మాట్లాడే మహిళా నాయకులకు హెచ్చరిక జారీ చేశారు సీతక్క. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు భవిష్యత్తులో తప్పక నష్టపోతారు అని సీతక్క ఎందుకు తీవ్రంగా అన్నారు అనేది మనకి ఇంకా తెలియాలి. మరి మహిళా నాయకులు ఒకరిపై ఒకరు విరుచుకుపడడం సమాజానికి మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించారు. మరి దాంతోపాటు కవితపైనే కాకుండా ఏ మహిళా నాయకురాలపైనైనా వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రతిఫలం తప్పదని కూడా గుర్తు చేశారు. దాంతోపాటు మహిళల ఐక్యత అవసరమని, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దూషణలు చేయొద్దని స్పష్టం చేశారు. దాంతోపాటు ఇంకా సీతక్క ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారని అనుకోవచ్చు. మరి ఇప్పటికే కవితపై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ మరింత రాజకీయ వేడి పెంచే అవకాశం అయితే కల్పిస్తుంది. సో చూస్తున్నారు కదా, మరి సీతక్క చేసిన వ్యాఖ్యలు అంటే ఏ మహిళను కూడా, ఒక మహిళను మనం కించపరిచినట్లయితే ఆ మహిళ పట్ల జరిగే అవమానాలు రేపు మనకు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటి చర్చలకు తావివ్వకూడదు అని సీతక్క ఒక మహిళగా తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సో మీరు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ చూడాలనుకుంటున్నారా? సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.